హాయ్ ఫ్రెండ్స్, పండు మిరపకాయలు నిమ్మకాయ రసంతో ఈరోజు పచ్చడి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, దోశల్లోకి, ఉప్మాల్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 2 కేజీల పండు మిరపకాయలు తీసుకున్నానండి. మీకు కేజీ చొప్పునైనా తీసుకోవచ్చు. 2 కేజీల పండు మిరపకాయలు ఫ్రెష్వి తీసుకోవాలి. తర్వాత కేజీకి డజన్ చొప్పున ఈ నిమ్మకాయలు చూడండి, వీడియోలో ఈ సైజు తీసుకోవాలి. తర్వాత పండు మిరపకాయలు నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. నిమ్మకాయలు ఆరిపోయిన తర్వాత రసం తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆవాలను వేయించుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదేవిధంగా మెంతులను కూడా చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక కప్పు ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత ఆవపిండి, మెంతిపిండి మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా ఆరిపోయాయండి. వీటిని తొడిమెలు తీసేసి బాగా లేనివి ఈ విధంగా పక్కకు వేసుకోవాలండి. తొడిమెలు వలిచిన మిరపకాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం 2 కేజీల మిరపకాయలు తీసుకున్నాం కదండి. 2 పావుల కల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న మిరపకాయలు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొన్ని మిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఇది కలర్ మారకుండా ఫ్రెష్గా ఉండాలంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా బయట పెట్టుకొని వాడుకోవాలి. చూడండి, మిక్సీ వేసాను కదా, పచ్చడి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక బేషన్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన మిరపకాయలు మొత్తం మిక్సీ పట్టుకొని బేషన్లోకి తీసుకోవాలి. మనం ఇందాక వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి పెట్టుకున్నాం కదండి, వాటిని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఆవపిండి, మెంతిపిండి అన్నీ రెడీ చేసుకున్నాం కదా. 1/2 కప్పు ఆవపిండి, 1/4 కప్పు మెంతిపిండి, నిమ్మరసము, వెల్లుల్లి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ విధంగా కలిపిన తర్వాత చివరిలో నిమ్మరసం కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్నంలో వేడివేడిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే దోశల పైన కూడా ఈ పండుకారం అప్లై చేసుకొని పప్పుల పొడి చల్లుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి. అదేవిధంగా ఉప్మాల్లో కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మనకు పండు మిరపకాయ కారం రెడీ అయిపోయింది కదా. ఈ పండు మిరపకాయ పచ్చడిని జాడీల్లోకి కానీ, ప్లాస్టిక్ డబ్బాల్లోకి కానీ, లేదా గాజు సీసాల్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.